రామరావణుల యుద్ధం ముగిసిన తర్వాత ఆంజనేయ స్వామిని పిలిపించి రాముల వారు తను తిరిగి పయనం అవుతున్నాను అయోధ్యకి, అదే విషయాన్ని భరతుల వారికి తెలియచేయమంటారు. ఈ భరతుల వారు ఒక దీక్ష తీసుకున్నారు కదా, ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు కదా. 14 ఏళ్ళు ముగిసిన తర్వాత ఎప్పుడైతే రాముడు తనకు కనిపించడో తను ఆత్మ బలిదానం చేసుకుంటాను అన్నట్టుగా భరతుల వారు సంకల్పించుకొని ఉంటారు. సో ముందు అతనికి తెలియచేయాలని రాముల వారు ఆంజనేయ స్వామికి చెప్తారు. అదే సమయంలో అతను భరతుల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు శృంగవేరిపురానికి వెళ్ళి అక్కడ గుహుడు అని ఒక నిషాదరాజు ఉంటారు. ఆ నిషాదరాజును కలిసి తన క్షేమ సమాచారాన్ని తెలియచేయాలని కూడా చెప్తారు. ఈ గుహుడు ఒక నిషాదరాజు. అయితే రాముల వారు ఆంజనేయ స్వామికి చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెప్తారు. ఈ గుహుడు తనకు చాలా ప్రియమైన మిత్రుడు, ఆత్మ సమానమైన సఖ అని చెప్పేసి రాస్తారు వాల్మీకి మహర్షి. సో ఈ గుహుడు ఒక నిషాదరాజు. ఈ నిషాదరాజుకి రాముల వారికి మైత్రి ఎలా ఏర్పడింది? మనలో చాలా తక్కువ మందికి తెలుసు ఈ గుహుడు ఒక నిషాదరాజు అని. మనందరికీ సినిమాల ద్వారా ఏమని తెలుసు అంటే ఇతను ఒక పడవలు నడిపే అతను అన్నట్టుగానే మన అందరికీ తెలుసు. కానీ ఇతను ఒక నిషాదరాజు యాక్చువల్గా. అయితే పడవలు నడపడం అనేది కూడా తనది ఒక వృత్తి, అంతేగాని పడవలు నడపడం మటుకే తన జీవిక కాదు. అయితే ఈ నిషాదరాజు ఎప్పుడైతే రాముల వారు అరణ్యవాసం చేయడానికి అడవుల్లోకి వస్తారో ఇతని ఆతిథ్యం ఇచ్చి తనతో పాటే ఉండిపోమని, తన ఊరిలో ఉండి తన ఊరిని తన ప్రజల్ని కూడా రాముల వారే ఏలాలని తను కోరుతారు రాముల వారిని. అయితే రాముల వారు సున్నితంగా తిరస్కరిస్తారు. చెప్తాడు తను ఎందుకని అరణ్యవాసానికి వచ్చారనేది విపులంగా గుహుల వారికి తెలియచేసినప్పుడు గుహుల వారు కూడా తనని అంగీకరిస్తారు. అయితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఎప్పటి వరకు అయితే గుహులు దగ్గర ఉంటారో అప్పటి వరకు కూడా గుహుల వారు తనని చాలా 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 జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. సో వీరే పడవలు అవి అరేంజ్ చేసి వీళ్ళకి గంగానది, చాలా విశాలమైన గంగానదిని దాటడానికి హెల్ప్ చేస్తారు. ఈ గుహుడు రాముల వారికి ప్రియమిత్రులు అని రాముల వారు గుహుల దగ్గర చెప్పలేదు, ఆంజనేయ స్వామి గారి దగ్గర చెప్పారు. ఆంజనేయ స్వామి ఒక థర్డ్ పర్సన్ అనుకుందాం. ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక థర్డ్ పర్సన్ దగ్గర మన మిత్రుడు గురించి కానీ మన ఫ్రెండ్స్ గురించి కానీ ఏదైనా చెప్తున్నాం అంటే అది చాలా మటుకు మన ఓన్ సెల్ఫ్ని చూపిస్తుంది. మన ఓన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెకండ్ పర్సన్ పట్ల, అదే మన ఫ్రెండ్ పట్ల, అది ఆ థర్డ్ పర్సన్ దగ్గర మనం చెప్తాం అన్నమాట. పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకోండి. సో ఇక్కడ గుహుల వారి మీద తనకి ఎంత అభిమానం ఉంది అనేది రాముల వారు ఆంజనేయ స్వామి దగ్గర చెప్తున్నారు. ఈ గుహుడు ఒక రకంగా చూస్తే అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఏవైతే క్రైటీరియాలు ఉన్నాయో ఫ్రెండ్షిప్కి, క్యాస్ట్ అని, లెవెల్స్ అని, ఇవన్నీ రాముల వారు చూడలేదు కదా. మరి రాముల వారు చూసిందల్లా తన పట్ల ఉన్న తనకి భక్తిభావం అలానే స్నేహాన్ని చూశారు. ఆ స్నేహాన్ని రాముల వారు గౌరవించారు. కాబట్టే రాముల వారికి గుహుడు ఆత్మ సమానమైన సఖ అయ్యాడు. సో మన అందరం కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ స్టేటస్ని కానీ వాళ్ళ క్యాస్ట్ని కానీ మనం చూడొద్దు. మనం చూడవలసిందల్లా వారు మనతో ఎలా ఉన్నారు, మనం వారి పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం, అంతవరకే మన ఫ్రెండ్స్ గురించి మనం ఆలోచించాలి. అంతకుమించి మనం క్యాస్ట్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అది ఫ్రెండ్షిప్పా కాదా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. సో దీనికి ఉదాహరణ మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుల వారు కుచేలుడు, అదే సుధామ కృష్ణుల వారి మైత్రి కూడాను చాలా అందరికీ తెలిసిన విషయమే ఆ విషయాలు. సో అలానే రాముడు, గుహుడు వీళ్ళిద్దరూ కూడా ఎట్లాగాను అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే, వాళ్ళ పెరిగిన వ్యవస్థ కానీ అప్పుడు చూస్తే ఎక్కడ వీళ్ళకి సరితూగరేమో అనిపిస్తుంది. కానీ వారిద్దరూ మంచి మిత్రులు. మరి మనం కూడా ఇలాంటి మంచి విషయాల్ని రామాయణం నుంచి, మహాభారతం నుంచి తెలుసుకుందాం, మన జీవితంలో కూడా ఆచరిద్దాం. థ్యాంక్ యూ.